అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతహు. సోదరులారా, సోదరిమణులారా, నేటి యొక్క అంశంలో భాగంగా నేను మీ ముందు స్వర్గంలో ఉత్తమ బహుమతి ఏమిటి అనేటటువంటి అంశాన్ని తీసుకొచ్చాను. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూరతుల్ అత్తూర్లో 52వ అధ్యాయంలో దీనికి సంబంధించినటువంటి ప్రతిఫలాన్ని, స్వర్గంలో వచ్చేటటువంటి ఉత్తమ ప్రతిఫలం, ఉత్తమ బహుమతి, ఉత్తమ కానుక ఏమిటి అనేటటువంటి విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో తెలియజేయడం జరుగుతుంది. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, వారు తమ ప్రభువు ప్రసాదించిన దానిపై సంతోషిస్తూ ఉంటారు. వారి ప్రభువు వారిని నరకయాతన నుండి రక్షించాడు. అంటే ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి పరమార్థాన్ని గనక మనం గ్రహిస్తే, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇచ్చేటటువంటి ఉత్తమ బహుమతి ఏమిటంటే నరకయాతన నుండి రక్షించడం. ఆ యొక్క నరకము నుండి, ఆ యొక్క నరకం గురించి మనం ఆలోచిస్తేనే మన ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది. అలాంటి నరకము నుండి, ఆ నరకములో ఉండేటటువంటి శిక్షల నుండి, ఆ నరక యాతన నుండి అల్లాహ్ సుబ్హానహు తఆలా మనల్ని రక్షిస్తాడు. ఇది స్వర్గంలో ఉన్నటువంటి వారికి ఉత్తమమైనటువంటి బహుమతి. మరియు అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, అక్కడ స్వర్గవాసులు లోపలికి వెళ్ళిన తర్వాత వారు తమ ప్రభువు ప్రసాదించినటువంటి దానిపై సంతోషిస్తూ ఉంటారు. అంటే తమకు ఇవ్వబడినటువంటి స్వర్గవనాలు, నివాస గృహాలు, అన్న పానీయాలు, వాహనాలు, అందెగత్తెలైనటువంటి భార్యలు, తదితర దైవానుగ్రహాలపై వారు సంబరపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ సుఖ సౌఖ్యాలు, ఈ భోగ భాగ్యాలు ప్రపంచ జీవితంలోని భాగ్యాల కన్నా ఎన్నో రెట్లు మెరుగైనవి. ఎన్నో రెట్లు మెరుగైనవి ఉంటాయి కూడా. వాటిని ఇప్పటి వరకు ఏ కళ్ళు చూసి ఉండవు, ఎవరి చెవులు విని ఉండవు, మరియు ఆఖరికి దానికి సంబంధించినటువంటి ఊహ కూడా ఏ మనిషి హృదయానికి వచ్చి ఉండదు. అలాంటి భోగభాగ్యాలతో కూడినటువంటి స్వర్గాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా అక్కడ ప్రతి ఒక్క విషయంలో స్వర్గవాసులు వాటిని పొందుతూ సంతోషపడుతూ ఉంటారు. మరియు వారితో ఈ విధంగా అనబడుతుంది, మీరు చేసుకున్నటువంటి కర్మలకు ప్రతిఫలంగా ఇక్కడ హాయిగా తింటూ త్రాగుతూ ఉండండి అని చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ మీరు ఇంతకు ముందు చేసుకున్నటువంటి కర్మలకు ప్రతిఫలంగా, అంటే ఇహలోకంలో సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క ఆజ్ఞలకు అనుగుణంగా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచరణ ఏదైతే ఉందో, ఆయన యొక్క అనుసరణ, ఆయన చెప్పినటువంటి విధంగా ఆయన జీవితం ఏ విధంగా గడిపారో ఆ విధంగా మనము షిర్క్, బిదాత్ కు దూరంగా ఉంటూ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అడుగుజాడల్లో ఆయన ఏ విధంగా అయితే జీవితం గడిపారో ఆ విధంగా జీవితం గడిపినందుకు గాను అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇక్కడ చెప్పడం జరుగుతుంది, మీరు చేసుకున్నటువంటి కర్మలకు ప్రతిఫలంగా హాయిగా ఇక్కడ తింటూ త్రాగుతూ ఉండండి అని చెప్పి. అంటే దీన్ని బట్టి మనకు బోధపడేటటువంటి విషయం ఏంటంటే, స్వర్గ సుఖాలు అనుభవించడానికి విశ్వసించటంతో పాటు కూడా సత్కర్మలు కూడా విధిగా చేయవలసి ఉంటుంది. అంటే మనము విశ్వసించాము సృష్టికర్త ఒక్కడేనని, కాబట్టి సృష్టికర్త ఒక్కడే సర్వేశ్వరుడు, ఆయనే ఏకేశ్వరుడు, ఆయన్నే ఆరాధించాలి, ఆయనతో పాటు ఇతరులని సహవర్తులుగా, భాగస్వాములుగా మనం చేయకూడదు అని చెప్పి విశ్వాసం కలిగి ఉండి, అలాగే ఆయనే సమస్తము, మేళ్లు కీళ్లు సమస్తము ఆయన చేతుల్లోనే ఉన్నాయి, లాభ నష్టాలు ఆయన చేతుల్లోనే ఉన్నాయని చెప్పి విశ్వసించి ఆయనపైనే ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండటం ఇది విశ్వాసం. దీనికి తోడుగా మనము సత్కర్మలు కూడా చేయాలి. సత్కర్మల్లో ఉత్తమమైనటువంటి సత్కర్మ ఆరాధన. మరి ఆరాధనలలో ఉత్తమమైనటువంటి ఆరాధన నమాజ్. మరి అలాగే మన యొక్క ఇతరుల హక్కులు, బంధువుల హక్కులు, తోటి మానవుల హక్కులు, తోటి రక్త సంబంధికుల హక్కులు, ప్రతిదాన్ని నెరవేరుస్తూ మనం జీవితాన్ని సత్కర్మలతో ఎప్పుడైతే నింపుగా మనం నింపుకుంటామో, విధిగా చేయవలసినటువంటి సత్కర్మలు ఎల్లప్పుడూ చేస్తూ ఉంటామో, అటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇక్కడ ఇంకా మీ కర్మలకు ప్రతిఫలంగా ఈరోజు మీరు హాయిగా తినండి, హాయిగా తాగండి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, స్వర్గంలో మనకు లభించేటటువంటి ఉత్తమమైనటువంటి బహుమతి ఏమిటంటే నరకం నుండి కాపాడబడటం, నరకయాతన నుండి కాపాడబడటం. మరియు ఉత్తమమైనటువంటి ఇంకా బహుమతి ఏంటంటే, ఉత్తమమైనటువంటి కానుక నరకం నుండి కాపాడబడిన తర్వాత అల్లాహ్ యొక్క
దీదార్ అంటే సృష్టికర్త అయినటువంటి అల్లాహను మనం చూడడం. ఇది కూడా ఉత్తమమైనటువంటి అన్నిటికంటే, స్వర్గంలో అన్నిటికంటే ఉత్తమమైనటువంటి బహుమతి కానుక. మరి అప్పుడు ఈ యొక్క స్వర్గంలో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి భోగభాగ్యాలను కూడా మనిషి మరిచిపోతూ, అల్లా నీ యొక్క దర్శనం మాకు చేయించు చాలు అని చెప్పి కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి ఉత్తమమైనటువంటి బహుమతి ఏమిటంటే నరకం నుండి కాపాడబడటం, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను మనం దర్శించుకోవడం. కాబట్టి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మనందరికీ కూడా ఆ స్వర్గంలో ఉత్తమమైనటువంటి బహుమతిని పొందేటటువంటి సద్బుద్ధిని మనందరికీ ప్రసాదించుగాక. అలాగే ఏ విషయాలైతే మనం విన్నామో ఈ సమస్త విషయాలపై మనందరికీ కూడా ఆలోచించి ఆచరించి ఇతరులకు కూడా తెలియజేసేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.